పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు కలిగి ఉండిరి. తర్వాత వచనాల్లో ఆయనకున్నటువంటి ఆస్తిని బట్టి దేవాది దేవుడు ఇక్కడ రాయించాడు. మొదటగా మనం గమనించవలసింది ఏమిటంటే, క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డారా, యోబు అనగా అర్థం ఏంటంటే దేవుని తట్టు తిరుగువాడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోబు అనగా అర్థం దేవుని తట్టు తిరుగువాడు, దేవుని తట్టు తిరుగువాడు. ఆయన పేరుకు తగినట్లుగానే ఆయన ప్రతి జీవితములో దేవుని తట్టు తిరిగి తన బిడ్డల కొరకై ప్రార్థన చేసిన ఒక సమయాన్ని కూడా మనము గుర్తు తెచ్చుకుందాం. 4వ వచనం సెలవిస్తూ ఉన్నది కదా, అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్కా చెండ్లు తమతో అన్నపానములు పుచ్చుకొనవలని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించురేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయముని లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండును. అరుణోదయమునే లేచి బిడ్డలందరి కొరకు ప్రార్థించుచున్న గొప్ప భక్తుడు ఆయన యోబు. అరుణోదయమునే లేచి బిడ్డల కొరకు ప్రార్థించేటువంటి గొప్ప భక్తుడు ఈయన యోబు గారు. అంటే బిడ్డల విషయమై అరుణోదయం లేచి పిల్లల కొరకు పేరు వంతున ప్రార్థన చేశాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్నది. ఈరోజు నిజంగా ఎంతమంది తల్లిదండ్రులు తన బిడ్డల విషయమై ఉదయకాలం ప్రార్థన చేస్తూ ఉన్నారు. నిజంగా ఓ దైవజనుడుగా నేను చెప్తున్నాను, ఏ తల్లిదండ్రులు బిడ్డల కొరకై ప్రార్థన చేస్తారో బిడ్డలు కలిగినటువంటి తల్లిదండ్రులు ఎంతో ఉన్నతమైనటువంటి వారు అని చెప్పట్లో ఎలాంటి సందేహం ఏమీ లేదు. ఎందుకోసమంటే ఈయనకి నిజంగా ఆయన ఉదయకాలము లేసి బిడ్డల కొరకు ప్రార్థన చేయడానికి సమయం వీలు పడుతుందా అంటే మామూలుగా మనం ఆలోచన చేస్తే ఏ కోశాన్ని కూడా వీలు పడదు. ఎందుకని తెలుసా? అతనికి ఉన్న ఆస్తి, అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 జతల ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారిగా అతనికి ఆస్తిగా ఉండెను. తూర్పు దిక్కు జనులందరూ అతడులే గొప్పవాడు. ఇంత గొప్ప ఆస్తి కలిగిన ఆయనకి వేకునే లేచి ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తారా? ఒకసారి మీరు గమనించండి. ఏ తల్లిదండ్రి అయినా లేచి బిడ్డల కొరకు ఇంత ఆస్తి కలిగిన వాడు ప్రార్థన చేస్తారా అంటే దేవుని తట్టు తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తారా? ఒకసారి గమనించండి. కనుక ఈ భూమి మీద ఎంతో ఆస్తి ఉంది ఆయనకి. 500 జతల ఎద్దులున్నాయంటే దానికి పొలం ఎంత కావాలి? ఎంతమంది పనివారు ఉంటారు? 7,000 గొర్రెలు ఉన్నాయంటే దానికి గొర్రెలు ఉండటానికి ప్లేస్ ఎంత కావాలి? ఎంతమంది పనివారు కావాలి? ఇంత బాధ్యత పెట్టుకొని అయితే ఆయన అరుణోదయముని లేచి ఆయన తన బిడ్డల కొరకు ప్రార్థించుచున్నటువంటి ఓ గొప్ప నమ్మకమైన తండ్రిగా మనం చూపిస్తున్నాం. ఈ కాన్ఫరెన్స్ కాల్ ఉన్న బిడ్డలారా, మనము కూడా మన బిడ్డల విషయమై అరుణోదయముని లేచి, బిడ్డలు అనగా ఇక్కడ 2 రకాలైన బిడ్డలు రావచ్చు. ఒక దైవజనుడిగా శరీర సంబంధమైన బిడ్డలు, మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన బిడ్డలుగా మాకు ఉండవచ్చు. కనుక శరీర సంబంధమైన బిడ్డలతో పాటు ఆత్మ సంబంధ బిడ్డలు కూడా నడిపించాలని ఓ దైవజనుడిగా పెట్టిన భారాన్ని బట్టి ఈ ప్రార్థన కాన్ఫరెన్స్ కాల్ జరుగుతూ ఉంది.
ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలారా, ఇంత ఆస్తి కలిగిన ఆయన అరుణోదయం లేచి ఎప్పుడు ప్రార్థన చేస్తారంటే, ఒకరోజు ప్రార్థన చేసి ఖాళీగా ఉండలేదు. కానీ యోబు నిత్యము అలాగు చేయుచుండును. యోబు నిత్యము అలాగు చేయుచుండును అంటే ఒకరోజు కాదు, కానీ ప్రతిరోజు 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 ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడని లేఖనం సెలవిస్తూ ఉన్నదంటే, అరుణోదయమున లేచి బిడ్డల కొరకు ప్రార్థన చేశాడు. అయితే ఆ బిడ్డల ద్వారా జరిగిన కార్యం ఏంటో తెలుసా? ఆ బిడ్డల ద్వారా జరిగిన కార్యం దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్నది. 10వ వచనం, అరుణోదయమున లేచి యోబు తన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు చేసిన క్రియ. 10వ వచనం, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసితివి కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఒక సాతాన్ అంటుంది, నీవు అతనికి అంటే ఆయన ఆరోగ్యానికి ఒకటి, రెండవది అతని ఇంటి వారికి అంటే ఆ భక్తుడు చేసిన ఇంటి వారికి, పిల్లలకు అంటే 10 మంది బిడ్డలకు, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేసితివి కదా. ఇంకేం సమస్తానికి కంచి ఉంది? 7,000 గుర్రెలు ఉన్నాయి, 3,000 ఒంటెలు ఉన్నాయి, 500 జతల ఎడ్లున్నాయి, 500 జతల ఆడుగాడిదలు ఉన్నాయి, ఇంకా వీటన్నిటి కలిసి బహుమంది పనివారు ఉన్నారు. అంటే ఆ పనివారి చుట్టూ కూడా దేవుడు కంచి వేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఎప్పుడు చేసిన ప్రార్థన? అరుణోదయమున లేచి చేసిన ప్రార్థన. కనుక ఈ అరుణోదయమున లేచి చేస్తున్న మీ జీవితాల్లో, లేక మీ దేవుడు నిశ్చయంగా ఈ కాన్ఫరెన్స్ కాల్లో మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం కనుక అదే కంచి మన బిడ్డల చుట్టూ, కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నటువంటి మీ కుటుంబాల చుట్టూ, మీ కుమార్తెల చుట్టూ, లేక మీకున్నటువంటి చిన్న బిడ్డల చుట్టూ, లేక మీకున్నటువంటి పంట పొలాల చుట్టూ కంచి వేసి దేవుడు తన ఆశీర్వాదం ఉంచుతాడన్నట్లో ఎలాంటి సందేహం ఏమీ లేదు. తప్పనిసరిగా మనం నమ్మవలసి ఉన్నది. ఇక్కడ మరొక మాట 10వ వచనంలో, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అంటే ఉదయకాల ప్రార్థన అతని చేతి పనిని దీవించటానికి కారణమైనది. ఈరోజు క్రైస్తవ బిడ్డలమైన మనము ప్రార్థన లేకోకుండా చాలామంది బయటకు పనులకు వెళ్ళిపోయేవారు ఉన్నారు. అలాగా వెళ్ళకూడటానికి వీలు లేదు. కనుక ఈ కాన్ఫరెన్స్ కాల్లో దేవాది దేవుడు ఉదయకాలం మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఒక గొప్ప దైవజనుడు, ఒక గొప్ప భక్తుడు యోబు అనే భక్తుడి గురించి మనం విన్నాం. యోబు అనగా అర్థం చెప్పాను కదా, దేవుని తట్టు తిరుగువాడు. ఇంత ఆస్తి కలిగిన ఆయన దేవుని తట్టు తిరగటం అసాధ్యమా? సాధ్యమే. ఎన్ని ఉన్నా కూడా, ఎంత ఆస్తి ఉన్నా కూడా అరుణోదయం లేచి ఆయన దేవుని తట్టు తిరిగాడు. దేవాది దేవుడు అరుణోదయమున చేసిన ప్రార్థన బట్టి యోబుకును తన ఇంటి వారికి కంచి ఏ విధంగా వేశాడో అలాంటి కంచి తప్పనిసరిగా వేసి ఈ కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న మన చుట్టూ కూడా, ఈ కాన్ఫరెన్స్ కాల్లో మీ కుటుంబాల చుట్టూ కూడా నా దేవుడు కంచి వేసి, ఈ యోబు ఏ విధంగా నిత్యము అలాగ చేస్తూ ఉన్నాడో, ప్రతిరోజు చేస్తూ ఉన్నాడో, ఈ కాన్ఫరెన్స్ కాల్ మనం ప్రతిరోజు ఇలాగనే చేసి దేవుడు ఆశీర్వదించి, ఈ దేవుడు వచ్చే వరకు ఈ పరిచయను దేవుడు దీవించి అనేక నూతన ఆత్మలకి పరిచయం చేసిబడి వేల కొలది ఆత్మలు రక్షించబడి సంఘాల్లో ప్రభు చేర్చటానికి ప్రియ పరిశుద్ధాత్మ దైవ శక్తి మనకందరికి తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, కృపల రాజా, మహోన్నతుడ, శ్రేష్టమైన నీ మాటలు పరిశుద్ధాత్మ దేవుడా నీ బిడ్డల హృదయాల్లో తండ్రి ప్రభు నీరు కట్టి ఫలింపజేసి ఆశీర్వదించి దీవించి మేలుతో నింపుచున్నందుకై స్తుతిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. మీ ప్రార్థన అవసరతల కొరకు
అభిషిక్తుని కృపా చర్చ్, పాస్టర్ కె పీటర్, కొత్తపట్నం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.